పురాణాల ప్రకారం దేవుడికి ఆడంబరాల కంటే భక్తి చాలా ముఖ్యం. గంటల తరబడి పూజలు చేయలేకపోయినా కేవలం 5 సులభమైన దశలతో దీనినే శాస్త్రాలలో పంచోపచార పూజ అంటారు. ప్రతిరోజు పూర్తి ఫలితాన్ని పొందవచ్చు. ఇప్పుడు పురాణాల ప్రకారం అత్యంత సులభమైన నిత్య పూజా విధానం తెలుసుకుందాం. ముందుగా ఉదయాన్నే లేచి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు పూజా విధానంలో 5 సులభమైన దశలు. అవే పంచోపచారాలంటే ఏంటో తెలుసుకుందాం. మొదటిగా గంధం. భగవంతుని పటానికి లేదా విగ్రహానికి గంధం, కుంకుమ బొట్టు పెట్టాలి. రెండవది పుష్పం. కనీసం ఒక పువ్వు లేదా స్వామికి ఇష్టమైన తులసి దళం, మారేడు దళం భక్తితో సమర్పించాలి. మూడవది ధూపం. అగరబత్తి వెలిగించి స్వామికి ధూపం చూపించాలి. నాలుగవది దీపం. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. దీపం వెలిగించడం దైవ సాన్నిధ్యానికి సంకేతం. ఐదవది నైవేద్యం. మన ఇంట్లో ఉన్న పండ్లు, పాలు ఏమైనా సమర్పించుకోవచ్చు. ముఖ్యమైన పురాణ వాక్యం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం అని చెప్పారు. అంటే భక్తితో ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు లేదా కనీసం గుక్కడి నీళ్లు ఇచ్చినా తాను ఎంతో సంతోషంగా స్వీకరిస్తానని దీని అర్థం. ముగింపు. చివరిగా 2 చేతులు జోడించి తెలిసి తెలియక పూజలో ఏవైనా తప్పులు జరిగితే క్షమించు స్వామి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. ఇంతే. అత్యంత సులభమైన శాస్త్ర సమ్మతమైన నిత్య పూజ పూర్తయిన